హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి మార్చి 23వ తారీఖు 2024 సంవత్సరం శని త్రయోదశి కదండి. ఆ శని త్రయోదశి నాడు మనం ఏం చేయాలి, శని త్రయోదశి యొక్క ప్రాముఖ్యత, మరి ఈ సంవత్సరంలో శని త్రయోదశి తేదీలు ఏ రోజుల్లో వచ్చినాయి, ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. హిందూ క్యాలెండర్లో 13వ రోజునే త్రయోదశి తిథి అంటారు. శనివారం నాడు వచ్చే పక్షం రోజుల త్రయోదశిని శని త్రయోదశి లేదా శని ప్రదోషం అంటారు. శనిదేవుడు సూర్య భగవానుడు మరియు ఛాయ యొక్క కుమారుడు. శనిదేవుణ్ణి ఛాయాపుత్రుడని కూడా అంటారు. శనివారం నాడు వచ్చే త్రయోదశి తిథిని శని త్రయోదశి అంటారు. 2024 సంవత్సరం ఈ శని త్రయోదశి అనేది 6 సార్లు వచ్చిందండి. అది ఏ రోజుల్లో వచ్చిందో మనం తెలుసుకుందాము. మార్చి 23వ తారీఖు ఒకసారి, ఏప్రిల్ 6, జూలై 1వ తారీఖు, జూలై 15, నవంబర్ 11, నవంబర్ 25, ఇలా 6 సార్లు అనేది శని త్రయోదశి వచ్చింది 2024 సంవత్సరం. శని త్రయోదశి న్యాయం మరియు ధర్మానికి అధిపతి అయిన శని భగవానుకి ఆరాధనకి అంకితం చేయబడింది. శనివారం శ్రీ మహావిష్ణుకు ప్రీతిపాత్రమైన రోజు, అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు. శని జన్మించిన తిథి కూడా త్రయోదశే, అందుకనే శని త్రయోదశికి అంత విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శని భగవాన్కి ప్రత్యేకమైన పూజలు చేసే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుండి విముక్తి లభిస్తుంది. శనివారం నాడు మహాలక్ష్మి నారాయణునికి అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఆ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యంగా పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రాలతో ఉంచి దానం చేయాలి. ఈ రోజున పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయండి. అవి ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున ఉపవాసం ఉండడం మంచిది. శని శాంతి పూజలు శని త్రయోదశి నాడు చేయించడం వలన అర్ధాష్టమ శని, ఏలనాటి శని వలన వచ్చే కష్టాలు తొలగిపోతాయి. శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లని వస్త్రాలను ధరించడం, దానం చేయడం రెండూ మంచిదే. కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా నువ్వుల నూనె, ఒక గుప్పెడు బొగ్గులు, 7 అంగుళాల నల్లని రిబ్బను, 8 ఇనుప చీరలు అంటే మేకులు, కొన్ని నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి లేదా పారే నదిలో విడిచిపెట్టాలి. కాకికి ఆహారాన్ని పెట్టాలి. ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు అన్నదానం చేయాలి. శని త్రయోదశి నాడు నూనె కానీ, గొడుగు కానీ, నువ్వులు కానీ, నవధాన్యాలు కానీ కొనరాదండి. అంతే అండి. శని త్రయోదశి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, ఆ రోజు ఏమేం చేయాలో ఇవన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారనుకుంటున్నాను అండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.